బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఇప్పుడు అలకనంద और భగీరథి నది మిక్స్ అయితే కదా, సో ఆ ప్లేస్లో ఉన్నాయి అయితే కలిసి. సో ఇదైతే మెయిన్ సో అలకనంద భగీరథి నది సంగం అనమాట మీటింగ్ పాయింట్ అయితే. సో సూపర్ వ్యూ ఉంది ఇక్కడ కూడా, కలర్ చూడవచ్చు మీరు. సో ఈ ఒక సైడ్ రివర్ వాటర్ అయితే ఇక్కడ, సో ఇది భగీరథి, ఇది అలకనంద. సో ఇవన్నీ వైట్గా ఉన్నాయి, ఇవన్నీ కొద్దిగా మస్ట్ లాగా ఉన్నాయి చూడండి. క్యా వ్యూ है भाई. जय श्री राम. సో ఇదేనమాట టెంపుల్ అమ్మవారిది అయితే. సో ఇప్పుడు అయితే మనది దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఎవరు రష్ లేరు కాబట్టి చాలా పీస్ఫుల్గా అయితే దారిదేవి అమ్మవారిది దర్శనం అయితే మనది అయిపోయింది. సో ఎందుకంటే ఫేమస్ ఈ దారిదేవి టెంపుల్ వచ్చేసి చార్ధామ్ ఉన్నాయి కదా ఉత్తరాఖండ్లో, బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి. సో వాటికి చార్ధామ్కి ఈ దారిదేవి మాతనే ప్రొటెక్షన్ అనమాట. అంత పవర్ఫుల్ ఈ టెంపుల్ అయితే. సో ఎవరైనా మిస్ కాకండి, కన్ఫర్మ్ సోన్ప్రయాగ్ వెళ్ళే దారిలోనే వస్తుంది కాబట్టి సో మస్ట్ విజిట్ అనమాట. సో ఇప్పుడైతే మనం సైడ్ ఒకటి బ్రిడ్జ్ కూడా ఉంది, కేబుల్ బ్రిడ్జ్ లాగా. సో ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి ఈ టెంపుల్ని అయితే క్లియర్గా చూపిస్తాను, నీకు వ్యూ ఎట్లా ఉంటుందో. సో లెట్స్ గో టు దేర్. సో ఇదేనమాట టెంపుల్. సో పక్కనే కూడా ఒకటి బ్రిడ్జ్ ఉంది. సో ఇది కూడా కేబుల్ బ్రిడ్జ్ లాగానే ఉంది వ్యూ అయితే. సో లెట్స్ గో ఇన్ టు ద బ్రిడ్జ్. సో మ్యాక్సిమం రీల్స్లో చూస్తుంటాయి ఇట్లాంటి వీడియోస్ అన్నీ. సో రియల్గా ఇక్కడ వచ్చి చూస్తున్నా ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే ఐ కాంట్ టెల్ ఇన్ వర్డ్స్ అనమాట. ఇందాక చెప్పిన బ్రిడ్జ్ అయితే మనం ఇదే దారిదేవి టెంపుల్ పక్కనే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇది కనెక్టింగ్ అనమాట. అటు సైడ్ ఇళ్ళలు అయితే ఉన్నాయి. ఇది నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి అటువైపుకి అయితే వెళ్ళిపోవచ్చు. కమ్ లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం ఇంకా విశ్వనాథ్ మందిర్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ టెంపుల్లో స్పెషల్ ఏమంటే మ్యాక్సిమం శివుడు వచ్చేసి కాశీ విశ్వనాథ్ అంటాం కదా. సో కాశీలో ఉండేవాడు. సో పాండవులు శివుని కోసము సర్చ్ చేస్తుంటారు, అప్పుడు వచ్చేసి శివుడు ఇక్కడికి వచ్చేసాడు అనమాట. సో అందుకే ఇక్కడ విశ్వనాథ్ మందిర్ అని పేరు పెట్టారు. సో ఇప్పుడైతే మనం ఆ టెంపుల్లోకి వెళ్దాం ఇంకా. నేను చెప్తున్నా. సో ఇది అనమాట మెయిన్ ఎంట్రన్స్. మంచిగా డెకరేషన్ కూడా చేసిరు ఎంట్రన్స్లో అయితే. సో ఇక్కడ రావడానికి కూడా రోడ్డు చాలా అంటే చాలా ఆఫ్ రోడ్ ఉందన్నమాట. సో ఇంకా ఇదే అన్నమాట విశ్వనాథ్ టెంపుల్ అయితే. సో లోపలికి వెళ్దాం. గుప్తకాశి అని కూడా పేరు ఇది ఫేమస్ అనమాట. సో లెట్స్ గో ఇన్ టు ద టెంపుల్. సో ఇది వచ్చేసి కుండ అనమాట. ఇక్కడ నుండి వాటర్ పట్టుకొని వెళ్తున్నారు కొంతమంది. సో మెయిన్ వచ్చేసి గుప్తకాశి టెంపుల్ అయితే ఈ పెద్ద టెంపుల్. సో ఇంకా ఈ పక్కన ఉన్న టెంపుల్ వచ్చేసి అర్ధనాథేశ్వరి టెంపుల్. సో ఇక్కడ ఉన్న హిస్టరీ వచ్చేసి ఇక్కడ అర్ధనాథేశ్వరి టెంపుల్లో అయితే శివుడు ఇద్దరులాగా ఉంటాడనమాట. పురుషుడు స్త్రీ అంటారు కూడా, అలాగా శివుడు ఇక్కడ ఉంటాడు. అర్ధనాథేశ్వర్ అనే పేరు ఉంది, మీరు చూడొచ్చు. శ్రీ అర్ధనాథేశ్వర్ మందిర్. సో ఇక్కడ ఇంకా స్పెషల్ ఏమంటే శివుడు వచ్చేసి పార్వతీదేవి ఇక్కడే ప్రపోజ్ చేసిన ప్లేస్ అంట అనమాట. సో అందుకే గుప్తకాశి అని ఉంది. అలాగే గుప్తకాశి అంటే శివుడు మ్యాక్సిమం కాశీలోనే ఉండేవాడు అనమాట. కాశీ పాండవులు సర్చ్ చేస్తుంటారు శివుడి కోసము, అందుకే ఇక్కడికి వచ్చి ఉంటాడు శివుడు. అందుకే గుప్తకాశి అని పేరు పెట్టారు ఇక్కడైతే. సో అది అనమాట హిస్టరీ. సో నెక్స్ట్ త్రినారాయణ టెంపుల్ కూడా వెళ్దాం మనం అయితే.